మనకి ఇప్పటి వరకు చరిత్ర పుస్తకాల్లో చెప్పినటువంటి ఒక గొప్ప వీరుడు పరశురాముడు. మనం చిన్నప్పటి నుండి చదువుకున్న పుస్తకాల్లో ప్రపంచాన్ని జయించిన వీరుడు అంటే మనకు గుర్తొచ్చేది అలెగ్జాండర్. అలెగ్జాండర్ దాదాపుగా ప్రపంచ దేశాలన్నిటిపైన దండయాత్ర చేసి రాజ్యాలని గడగడలాడించిన ఒక గొప్ప వీరుడు. అందులో ఎటువంటి సందేహమూ లేదు. కానీ కొన్ని వేల సంవత్సరాల క్రితమే గండ్రగుడ్డలని చేతిలో పట్టుకొని ఈ భూమండలాన్నంతా 21 సార్లు చుట్టుముట్టి క్షత్రియుడు అన్నవాడు ఇక ఈ భూమి మీద కనబడకూడదు అని సంకల్పించి రాజులందరినీ యుద్ధంలో చంపి శమంతక పంచకం అన్న పేరుతో 5 చెరువులను తవ్వి తాను ఓడించి చంపిన రాజుల రక్తంతో ఆ 5 చెరువులను నింపి అందులోని రక్తాన్ని తన పితృదేవతలకు తర్పణం అర్పించినటువంటి రవీర భయంకరుడు పరశురాముడు. అవును, పురాణాలలో ఇంత భయంకర ఉగ్ర రూపాన్ని ఖచ్చితంగా మీరు ఇంకోటి చూసుండరు. కానీ ఎందుకు పరశురాముడు ఇలా రాజుల్ని చంపాల్సి వచ్చింది? గొప్ప తపశ్శక్తి కలిగినటువంటి భృగువంశంలో జమదగ్ని మహామునికి కొడుకుగా పుట్టిన పరశురాముడు ఒక మునీశ్వరుడిలా శాంత స్వభావం లేకుండా ఎందుకు ఇంత ఉగ్రంగా ప్రపంచంలోని క్షత్రియులందరినీ గడగడలాడించిన మహావీరుడయ్యాడు? విష్ణుమూర్తి అవతారాలలో అన్నిటికంటే భిన్నంగా ఒక గొప్ప ఆవేశావతారంగా వచ్చిన పరశురాముడు అసలు ఎలా ఉద్భవించాడు? ఎలా మరణాన్ని జయించి చిరంజీవిగా మారాడు? మనకు తెలిసిన మహాసంగ్రామం కురుక్షేత్రంలో పరశురాముడి పాత్ర ఏంటి? ఒక తరంలో పుట్టాల్సిన పరశురాముడు పోస్ట్పోన్ చేయబడి ఇంకో తరంలో పుట్టడానికి కారణమేంటి? ఎంతో విచిత్రమైన జన్మ వృత్తాంతం. కండలు తిరిగిన క్షత్రియ వీరులని సైతం మట్టి కరిపించే పౌరుష పరాక్రమాలు కలిగిన పరశురాముడి యొక్క జీవితంలో జరిగిన ఎన్నో విషయాలని మనం ఇప్పుడు తెలుసుకుందాం. నేను చెప్పబోయే ఈ పరశురాముడి చరిత్ర మహాభారతంలోని అరణ్య పర్వము, శాంతి పర్వము మరియు బ్రహ్మాండ పురాణాన్ని రిఫరెన్స్గా తీసుకొని చెబుతున్నటువంటి కథ. మీలో చాలామంది భృగు మహర్షి అనే పేరును వినే ఉంటారు. ఈ భృగు మహర్షి యొక్క కుమారుడి పేరు రుచీకుడు. రుచీకుడు సత్యవతి అనే పేరు గల ఒక క్షత్రియ కన్యని వివాహం చేసుకుంటాడు. ఈ సత్యవతీదేవి గాది అనే మహారాజుకి పుట్టిన ఏకైక కుమార్తె. పశ్చిమ దిక్కుకి అధిపతి అయినటువంటి వరుణదేవుడి అనుగ్రహంతో వీరి వివాహం జరుగుతుంది. రుచీకుడు సత్యవతి వివాహం జరిగిన కొద్ది కాలానికి ఒకరోజు రుచీకుడు తండ్రి భృగు మహర్షి వీరి ఇంటికి వస్తాడు. భృగువు గొప్ప తపశక్తి కలిగిన మునీశ్వరుడు, సాక్షాత్తు బ్రహ్మ మానసపుత్రుడు. భృగు సంహిత అనే గ్రంథాన్ని రచించి జ్యోతిష్య శాస్త్ర పితామహుడిగా పేరుగాంచాడు. అంత గొప్ప శక్తిమంతుడు, అందులోనూ తనకి స్వయంగా మామగారు కావడంతో సత్యవతీదేవి చాలా సంతోషించి తనని ఆహ్వానించి సకల మర్యాదలు చేసింది. ఆమె వినయానికి గౌరవానికి సంతోషించిన భృగు మహర్షి ఏం వరం కావాలో కోరుకోమంటాడు. అప్పుడు సత్యవతి, నాకు పుత్ర సంతానం కావాలి, అదేవిధంగా నా తండ్రికి నేను ఒక్కతే కూతుర్ని పున్నామ నరకం నుంచి కాపాడడానికి ఒక కొడుకు అయితే బాగుండు అని ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తున్నాడు. కాబట్టి నాతో పాటు నా తల్లికి కూడా ఒక కుమారుడు కలిగేలా ఆశీర్వదించండి అని వరం కోరుకుంటుంది. దానికి అంగీకరించిన భృగు మహర్షి 2 పాత్రల్లో పాయసాన్ని తన తపశక్తితో సృష్టించి ఒక పాత్రలోని పాయసాన్ని సత్యవతిని తినమని, ఇంకో పాత్రలోని పాయసాన్ని తన తల్లికి ఇవ్వమని చెబుతాడు. అయితే తల్లిని కాబోతున్నాను అన్న సంతోషంలో సత్యవతి భృగు మహర్షి ఇచ్చిన పాయస పాత్రల్ని తారుమారు చేస్తుంది. తను తినవలసింది తల్లికిచ్చింది, తల్లి తినవలసింది తను తింది. ఇద్దరికీ కావాల్సింది సంతానమే కదా, ఎవరు ఏ పాత్రలోని తింటే ఏమవుతుంది అనే సందేహం మీకు కలగొచ్చు. కానీ ఇక్కడ ఒక ధర్మ సూక్ష్మమేమిడి ఉంది. సత్యవతీదేవి భృగు మహర్షి కుమారుడైన రుచీకుడి భార్య. అంటే తనకి పుట్టే సంతానం వేదాల్ని పఠించే బ్రహ్మజ్ఞాని అయిన సద్బ్రాహ్మణుడయి ఉండాలి. అదేవిధంగా సత్యవతి తండ్రి గాది మహారాజు కనుక వారికి పుట్టే సంతానం విశేషమైన పౌరుష పరాక్రమం కలిగిన ఒక గొప్ప క్షత్రియ పుత్రుడయి ఉండాలి. భృగు మహర్షి వరం కారణంగా ఇద్దరూ గర్భవతులయ్యారు. కానీ పాయస పాత్రలు తారుమారు అవడం మూలంగా బ్రహ్మ తేజస్సు పెరగాల్సిన సత్యవతీదేవి కడుపులో క్షత్రియ తేజస్సు పెరగాల్సిన ఆవిడ తల్లి గర్భంలో బ్రాహ్మణ తేజస్సు పెరుగుతుంది. కొంతకాలానికి సత్యవతీదేవికి అనుమానం వచ్చి తిరిగి భృగు మహర్షిని సంప్రదిస్తుంది. పాత్రలు తారుమారు అయ్యి ఒకరు తినాల్సింది ఇంకొకరు తిన్నారని తన జ్ఞాన నేత్రంతో తెలుసుకున్న మహర్షి అదే విషయాన్ని సత్యవతికి చెబుతాడు. తను చేసిన పొరపాటు వలన బ్రహ్మజ్ఞాని కొడుకుగా పుట్టాల్సింది శత్రువుల రక్తాన్ని కళ్ళజూసే ఒక క్షత్రియుడు తన కడుపులో పెరుగుతున్నాడు అని తెలుసుకున్న సత్యవతి గర్భంలో పెరుగుతున్న పిండాన్ని మార్చమని కోరుకుంటుంది. పిండాన్ని వేరు చేసి ఒకరి గర్భం నుండి ఇంకొకరి గర్భంలోకి మార్చడం ఇప్పుడు సాధ్యం కాదు అని మహర్షి తేల్చి చెప్పడంతో ఏం చేయాలో అర్థం కాని స్థితిలో పడిపోతుంది సత్యవతి. ఆమె బాధని అర్థం చేసుకున్న భృగు మహర్షి, మీ ఇద్దరి గర్భంలో ఉన్న పిండాన్ని ఇప్పుడు మార్చడం కుదరదు, కానీ నువ్వు కోరుకున్నట్టుగా నీ గర్భంలో ఒక బ్రహ్మజ్ఞాని అయిన బ్రాహ్మణుడు పుట్టేలా చేసి ప్రస్తుతం పెరుగుతున్న ఈ క్షత్రియ తేజస్సుని నీ తర్వాతి తరంలో పుట్టేలా నా తపశక్తితో మార్చగలను. కానీ మీ తల్లి గర్భంలో పెరుగుతున్న బ్రాహ్మణ తేజస్సుని మార్చడం మాత్రం కుదరదు అని చెబుతాడు. దానికి సత్యవతీదేవి అంగీకరించడంతో భృగు మహర్షి అనుగ్రహం వలన ఇద్దరికీ మగబిడ్డ పుడతాడు. సత్యవతి తల్లికి తండ్రి అయిన గాది మహారాజుకి పుట్టినవాడే సృష్టికి ప్రతిసృష్టి చేయగల శక్తిమంతుడు బ్రహ్మర్షి విశ్వామిత్రుడు.
అలాగే బ్రహ్మజ్ఞానం ఉన్న బ్రాహ్మణుడు కావాలి అని అడిగిన సత్యవతీదేవి కడుపులో పుట్టినవాడే జమదగ్ని మహాముని. ఈ జమదగ్ని ప్రసన్నజిత్ అనే మహారాజు కుమార్తె క్షత్రియ కన్య అయినటువంటి రేణుకాదేవిని వివాహం చేసుకుంటాడు. ఈ రేణుకాదేవే తెలంగాణ పల్లెల్లో రేణుక ఇల్లమ్మగా పూజలందుకుంటున్న అమ్మవారు. ఈ జమదగ్ని రేణుకాదేవి దంపతులకి 5 కొడుకులు జన్మిస్తారు. రుమన్వంతుడు, సుషేనుడు, వసువు, అష్టవసువు, చివరగా 5వ సంతానంగా పుట్టినవాడే మహాశక్తిమంతుడు, గొప్ప క్షత్రియ తేజస్సు కలిగినటువంటి పరశురాముడు. వాస్తవానికి సత్యవతీదేవికి కొడుకుగా పుట్టాల్సిన వాడు ఇన్ని మలుపులు తిరిగి ఒక తరం వాయిదా వేయబడి అదే సత్యవతీదేవికి మనవడిగా పుట్టాడు. భృగు వంశంలో పుట్టాడు కాబట్టి భార్గవరాముడు అని, సాక్షాత్తు పరమశివుడి గురించి తపస్సు చేసి శివుడి దగ్గర నుండి గండ్రగొడ్డలని అంటే పరశువుని బహుమతిగా పొందాడు కాబట్టి పరశురాముడు అని పిలుస్తారు. అలాంటి పరశురాముడికి ఒకరోజు విచిత్రమైన సంఘటన ఎదురైంది. పరశురాముడి తల్లి అయిన రేణుకాదేవి ఒకరోజు నీళ్లు తీసుకురావడానికి సరోవరానికి వెళ్ళింది. ఆ సరోవరంలో చిత్రాంగదుడు అనే గంధర్వుడు తన భార్యలతో కలిసి ఆనందంగా జల క్రీడలాడుతున్నాడు. ఆ గంధర్వుడిని చూసిన రేణుకాదేవి మనసు చలించి అతన్ని అలాగే చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో తాను వచ్చిన విషయం గుర్తుకు వచ్చి ఇప్పటికే ఆలస్యమైపోయిందని ఆ సరోవరం నుండి నీటిని తీసుకుని వెళ్తుంది. భార్య నీటిని తీసుకురావడంలో జరిగిన ఆలస్యానికి కారణాన్ని గుర్తించిన జమదగ్ని కోపంతో ఒక గంధర్వుడిని చూసి నీ మనసు చెలించింది, ఇది కూడా ఒక రకమైన మానసిక వ్యభిచారం అంటూ తన కొడుకుల్ని ఒక్కొక్కరిని పిలిచి మీ అమ్మ తప్పు చేసింది, చంపమని అడుగుతాడు. తప్పు చేసినప్పటికీ తల్లిని చంపడం మహాపాపం, మేము చంపలేము అని అంటారు. నా మాట వినలేదు కాబట్టి మీ నలుగురు చెట్లుగా మారిపోండి అని శపిస్తాడు. అప్పుడు 5వ కొడుకు అయినటువంటి పరశురాముడిని పిలిచి నీ తల్లిని చంపమని అడుగుతాడు. వెంటనే పరశురాముడు తన చేతిలోని గండ్రగుడ్డలిని తీసి రేణుకాదేవిని తల నరికి చంపేస్తాడు. అంతటితో శాంతించిన జమదగ్ని ధర్మం కోసం కన్న తల్లి తలని నరికేశావు కాబట్టి నీకు ఏం వరం కావాలో కోరుకోమంటాడు. వెంటనే పరశురాముడు తన తల్లిని, అన్నలని తిరిగి బ్రతికించమని కోరుకుంటాడు. జమదగ్ని మహాముని తన తపశ్శక్తితో తిరిగి వారందరినీ బ్రతికిస్తాడు. అలాగే తను చిరంజీవిలా చిరకాలం జీవించి ఉండేలా వరమడుగుతాడు. జమదగ్ని మహాముని పరశురాముడిని చిరంజీవిగా ఆశీర్వదిస్తాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు పరశురాముడు చిరంజీవిగా మహేంద్రగిరి పర్వతం పైన ఇంకా జీవించి ఉన్నాడు అన్నది అక్షర సత్యం. అయితే ఇక్కడ మీకు ఒక అనుమానం రావచ్చు. ఎందుకు అంత గొప్ప మహర్షి అయిన జమదగ్ని తన భార్యని చంపమని కొడుకుల్ని అడుగుతాడు? ఎందుకు పరశురాముడు తండ్రి చెప్పినంత మాత్రాన కన్న తల్లిని గండ్రగొడ్డలితో తల నరికి చంపేస్తాడు? ఏ రకంగా ఇది ధర్మమవుతుంది? అయితే మహాభారతంలో ఒక చోట దీనికి సంబంధించిన వివరణ చాలా స్పష్టంగా ఉంది. రేణుకాదేవి గంధర్వుడిని చూసిన క్షణంలో తన మనసు చలించింది, అంటే తాను మానసిక వ్యభిచారం చేసింది. ఆ కాలంలో ఇది మహాపాపం. ఆమెను పతివ్రతగా తిరిగి లోకం గుర్తించాలని, ఆ దోషం నుండి రేణుకాదేవిని రక్షించడానికి తనని చంపమని చెబుతాడు. తనని చంపితే ఆ దోషానికి శిక్ష అనుభవించినట్లే. కాబట్టి తిరిగి తనని మహాపతివ్రతగా నిలబెట్టడమే జమదగ్ని మహర్షి ఉద్దేశ్యం. పరశురాముడికి కూడా తన తండ్రి గురించి తెలుసు. ఆయన ధర్మం, తపశక్తి మీద ఎంతో నమ్మకం ఉంది కాబట్టి చనిపోయిన వారిని కూడా తిరిగి బ్రతికించగల శక్తి సంపన్నుడు తన తండ్రి అని తెలుసు కాబట్టే తండ్రి మాటకు ఎదురు చెప్పకూడదు అని పితృవాక్య పరిపాలనా నియమానికి కట్టుబడిన వాడు గనుక తండ్రి ఆదేశం ప్రకారం తల్లిని చంపి తన తల్లిని చేసిన పాపం నుండి రక్షించి తిరిగి బ్రతికించుకుంటాడు. అంత గొప్పగా ధర్మాన్ని ఆచరించినవాడు పరశురాముడు. అలాంటి పరశురాముడు ఎందుకు 21 సార్లు ఈ భూమండలమంతా తిరిగి రాజుల్ని చంపవలసి వచ్చింది? ఎందుకు పరశురాముడికి క్షత్రియులంటే అంత కోపం? ఇదంతా తెలియాలి అంటే మీకు కార్త్యవీర్యార్జునుడి గురించి తెలియాలి. కార్త్యవీర్యార్జునుడు మహాశక్తివంతుడు అయిన మహారాజు. ఆయనకి 1000 చేతులు. ఒకరోజు వేట కోసం తన సైన్యాన్నంతా తీసుకుని అడవికి వెళ్తాడు. అడవంతా తిరిగి వేటాడిన మహారాజుకి అలసట, ఆకలి వేస్తుంది. తిరిగి వస్తుంటే దారిలో జమదగ్ని మహర్షి ఆశ్రమం కనిపిస్తుంది. తాను మహారాజుని వేటలో అలసిపోయాను, ఆకలేస్తుంది, తమకు ఆహారం కావాలి అని జమదగ్ని మహర్షిని అడుగుతాడు. ఇంటికి వచ్చిన అతిథి, అందులోనూ మహారాజు, లేదని ఎలా చెప్పగలడు? వెంటనే తన వద్ద ఉన్న కామధేనువును పిలిచి మహారాజుకి తన సైన్యానికి కావలసిన ఆహారాన్ని ప్రసాదించమని వేడుకుంటాడు. వెంటనే ఆ కామధేనువు అంతమందికి కావలసిన ఆహారాన్ని సృష్టిస్తుంది. కార్త్యవీర్యార్జునుడు అతని సైన్యమంతా తృప్తిగా భోజనం చేస్తుంది. కానీ కామధేనువు శక్తిని కల్లారా చూసిన మహారాజుకి దానిపైన కోరిక పుడుతుంది. ఇంత గొప్ప శక్తి కలిగిన కామధేనువు తన దగ్గర ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. కనీసం జమదగ్ని ముని యొక్క అనుమతి తీసుకోకుండా ఈ రాజ్యానికి నేను మహారాజుని, ఈ రాజ్యంలో ఉన్న ప్రతి దానిపైన నాకు హక్కు ఉంది, ఎవరి దగ్గర అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని అహంకారంతో ఆ కామధేనువుని తీసుకెళ్తాడు. అయితే ఇదంతా జరుగుతున్న సమయంలో పరశురాముడు ఆశ్రమంలో లేడు. కొంత సమయం తర్వాత తిరిగి వచ్చిన పరశురాముడికి తండ్రి జరిగిన విషయాన్ని చెబుతాడు. అహంకారంతో రాజు చేసిన పనికి
కోపగించుకొని గండ్రగొడ్డలని చేతిలో పట్టుకొని మహారాజు సైన్యాన్ని వెంబడిస్తాడు. నువ్వొక బ్రాహ్మణ కుమారుడివి, మహారాజుతో నీకు వైరం ఎందుకు? ఆవుని వదిలేసి ఇక్కడి నుండి వెళ్ళిపో అని కార్తవీర్యార్జునుడు పరశురాముని హెచ్చరిస్తాడు. దానికి పరశురాముడు అంగీకరించాడు. ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి భీకరమైన యుద్ధం జరుగుతుంది. ఎంతో భయంకరంగా కనీ విని ఎరుగని స్థాయిలో ఇద్దరి మధ్య యుద్ధం జరుగుతుంది. కార్తవీర్యార్జునుడు ఎంతటి శక్తివంతుడు అంటే 3 లోకాల్ని 3 దేవతల్ని భయపెట్టిన రావణాసురుడిని సైతం తన 1000 చేతులతో ఒక పురుగును తీసుకెళ్లినట్టుగా తీసుకెళ్లి కారాగారంలో బంధిస్తాడు. అంతటి శక్తివంతమైన కార్తవీర్యార్జునుడు తన 1000 చేతులతో 1000 ధనుసులు పట్టుకొని ఒక్కసారిగా పరశురాముడి పైన విజృంభిస్తాడు. శివుడు ప్రసాదించిన గండ్రగుడ్డల్ని చేతిలో పట్టుకున్న పరశురాముడు కైలాసంలో శివుడు తాండవం చేసినట్టుగా తల మీద ఉన్న జటాజుటమంతా గాలికి ఎగురుతుండగా సాక్షాత్తుగా కైలాసం నుండి దిగివచ్చిన మరొక రుద్రుడా అనిపించేలా కార్తవీర్యార్జునుడి సైన్యం మీద విజృంభించి కార్తవీర్యార్జునుడి 1000 చేతులని తలని నరికివేస్తాడు. ఆవుని తీసుకొని తిరిగి వచ్చి తన తండ్రి అయిన జమదగ్నికి జరిగిన యుద్ధం గురించి, కార్తవీర్యార్జునుడిని చంపిన విషయాన్ని గురించి చెబుతాడు. చేయకూడని పని చేశావు, బ్రాహ్మణుడికి ఇంత ఆవేశం పనికిరాదు, తగ్గించుకోమని హెచ్చరిస్తాడు. ఇంతమందిని చంపిన పాపం పోవడానికి పరశురాముడు దేశమంతా తిరుగుతూ తీర్థయాత్రలు చేస్తాడు. అలా తీర్థయాత్రలు చేస్తున్న సమయంలోనే చాలా ప్రదేశాల్లో పరశురాముడు శివలింగాల్ని ప్రతిష్ఠించాడు. తీర్థయాత్రలు ముగించుకొని తిరిగి ఆశ్రమానికి వచ్చి ఎప్పటిలాగే తల్లిదండ్రులకు సేవ చేసుకుంటూ కాలం గడిపేస్తున్నాడు. అయితే కార్తవీర్యార్జునుడి కొడుకులు మాత్రం తమ తండ్రిని చంపిన పరశురాముడి పైన విపరీతమైన పగని పెంచుకుంటారు. పరశురాముడు ఆశ్రమంలో లేని సమయం చూసి ఒక్కసారిగా జమదగ్ని మహర్షి మీద విరుచుకుపడి మహర్షి తలని నరికివేస్తారు. కళ్ళ ముందు జరుగుతున్న ఈ ఘోరాన్ని చూడలేక మహర్షి భార్య రేణుకాదేవి గుండెల్ని బాదుకుంటూ భార్గవరామ భార్గవరామ అంటూ గొంతు చించుకొని అరుస్తుంది. తల్లి అరుపులు విన్న పరశురాముడు ఏదో ఆపద సంభవించింది అని గుర్తించి అడవిలో నుండి ఆశ్రమానికి పరిగెడతాడు. పరశురాముడు ఆశ్రమానికి వచ్చేలోపు రేణుకాదేవి గుండెల్ని బాదుకుంటూ 21 సార్లు పరశురాముని పిలుస్తుంది. తల్లి అరుపులు విని పరిగెత్తుకుంటూ వచ్చిన పరశురాముడు జరిగింది చూసి కోపంతో ఒక్కసారిగా ఉగ్ర పరశురాముడిగా మారతాడు. తన దగ్గర నుంచి కామధేనుని బలవంతంగా తీసుకెళ్లాడు అని నేను యుద్ధం చేస్తే ఆ యుద్ధంలో కార్తవీర్యార్జునుడు మరణించాడు. వాళ్ళ తండ్రిని చంపానన్న కోపంతో కక్ష పెంచుకొని నేను లేని సమయం చూసి దొంగ దెబ్బ తీసి నా తండ్రిని చంపారు. ఈ క్షత్రుల అహంకారానికి హద్దు లేకుండా పోయింది. 21 సార్లు నువ్వు ఏడుస్తూ గుండెల్ని బాదుకుంటూ నన్ను పిలిచావు కాబట్టి 21 సార్లు నేను ఈ భూమండలం అంతా తిరిగి క్షత్రియుడు అన్నవాడు లేకుండా అందరినీ చంపేస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు. గండ్రగొడ్డల్ని చేతిలో పట్టుకొని 21 సార్లు ఈ భూమండలమంతా తిరిగి క్షత్రియుడు అన్నవాడు కనపడకుండా అందరినీ సంహరించి శమంతక పంచకం అన్న పేరుతో 5 చెరువులు తవ్వి తాను చంపిన ఆ రాజుల రక్తంతో ఆ 5 చెరువులను నింపి దానిలోని రక్తంతో తండ్రికి తర్పణమిస్తాడు. అంతటి ఆవేశం, ఉగ్రరూపం, అంతకు మించిన శక్తి సామర్థ్యాలు కేవలం పరశురాముడికే సాధ్యం. పరశురాముడు ఎంతటి ఆవేశపరుడో అంతకన్నా గొప్ప దయా దానగుణం కలిగిన మహానుభావుడు. తాను గెలుచుకున్న క్షత్రియ రాజ్యాలన్నీ కశ్యప ప్రజాపతికి దానం చేస్తాడు. పరశురాముడి దాన గుణం గురించి విన్న ద్రోణాచార్యుడు పేద బ్రాహ్మణుణ్ణి నాకేదైనా దానం చేయమని అడుగుతాడు. అందరికీ అన్నీ దానం ఇచ్చేశాను, నిలబడ్డానికి కూడా చోటు లేక ఈ మహేంద్రగిరిపైన ఉంటున్నాను. ఇక నా దగ్గర మిగిలింది నాకు తెలిసిన విలువిద్య, నా శరీరం మాత్రమే. వీటిలో ఏది కావాలో చెప్పు, దాన్ని నీకు ఇస్తాను అని చెబుతాడు పరశురాముడు. మీకు తెలిసిన విలువిద్యని ప్రసాదించమని అడిగిన ద్రోణాచార్యుడికి పరమశివుడి దగ్గర పరశురాముడు వరంగా పొందిన విలువిద్యని, అస్త్రశస్త్రాలని ద్రోణాచార్యుడికి దానంగా ఇస్తాడు. పరశురాముడి అనుగ్రహంతో విలువిద్యని నేర్చుకున్న ద్రోణాచార్యుడు కౌరవులకు, పాండవులకు గురువుగా ఉండి అర్జునుడు, భీముడు లాంటి ఎంతో మందిని వీరాది వీరులుగా తీర్చిదిద్దాడు. ఆ కాలంలోనే ప్రపంచ దేశాల నుంచి ద్రోణుడి దగ్గర విద్య నేర్చుకోవడానికి వచ్చేవారు అంటే ఆయన గొప్పతనమేంటో మనం అర్థం చేసుకోవచ్చు. ఇలా అందరికీ విద్యను నేర్పించిన ద్రోణుడు ఒక కర్ణుడికి నేర్పించకపోవడం, పరశురాముడు నేర్పించడమే మహాభారతంలో కురుక్షేత్ర సంగ్రామంలో ఒక గొప్ప మలుపు అని చెప్పుకోవచ్చు. ద్రోణుడు, భీష్ముడు, కర్ణుడు ఇలా ఎంతో మందికి యుద్ధ విద్యలు నేర్పి వారిని గొప్ప వీరులుగా తీర్చిదిద్దాడు. ఎంతో ఆవేశం, అంతకు మించిన తేజస్సు కలిగినటువంటి పరశురాముడు త్రేతాయుగంలో రామచంద్రమూర్తిని కలిసిన తర్వాత కొంత శాంతిస్తాడు. రాముడు శివధనస్సును విరిచి సీతను పెళ్లి చేసుకున్నాడు అని తెలుసుకొని మిథిలా నగరానికి వస్తాడు. క్షత్రియుల మీద కోపంతో 21 సార్లు భూమిని చుట్టుముట్టి అందరినీ చంపాడు. అలాంటిది ఇప్పుడు ఇక్కడికి వస్తున్నాడు అని రాముడు తండ్రి దశరథుడు భయపడతాడు. కానీ పరశురాముడి చేతిలోని విష్ణు ధనస్సును ఎక్కుపెట్టిన శ్రీరాముడు అప్పటి వరకు పరశురాముడికి ఉన్న ఆవేశాన్ని తగ్గిస్తాడు. తన తండ్రి జమదగ్ని మహర్షి వరం కారణంగా సప్త చిరంజీవులలో ఒకడిగా శివకేశవుల ఆవేశంతో
మానవ మాతృడు చూసి తట్టుకోలేనంత తేజస్సుతో వెలిగిపోతూ ఇప్పటికీ మహేంద్రగిరి పర్వతం పైన జీవించి ఉన్న ఆ ఉగ్ర పరశురాముడికి మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ సర్వే జన సుఖినో భవంతు.